ప్రత్యేక హోదా ఇష్యూపై మరోసారి ట్విట్టర్లో స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హోదా కోసం పోరాట పటిమ చూపిన తెలుగు ప్రజలకు, యువతకు జేజేలు పలుకుతున్నానన్నారు. నిన్నటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరిని పోలీసులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పవన్. ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటిని టార్గెట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని రాయపాటికి సూచించారు. ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే తెలంగాణ యువతకి కోపం తెప్పించి ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారనే అపవాదు జాతి మొత్తానికి తీసుకువచ్చారన్నారు. దురాశ, డబ్బు, పదవి వ్యామోహంతో భావితరాల భవిష్యత్తును పాడు చేసే హక్కు మీకు లేదన్నారు పవన్. స్పెషల్ స్టేటస్ కోసం రాయపాటి పోరాటం చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. కష్టపడే రైతులు పచ్చని పంట పొలాల్లో పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారని రాయపాటిపై విమర్శలు చేశారు పవన్. కేంద్ర మంత్రి సుజనా చౌదరి పైన ట్వీట్ చేశారు. యువత పోరాట స్ఫూర్తిని సుజనా చౌదరి పందుల పందెంతో పోల్చడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా నేతలు నోరు జారే కొద్దీ యువతకు రెచ్చగొట్టడమే అవుతుందన్నారు పవన్. ఉద్యమాన్ని వెటకారం చేస్తున్న నేతలను ప్రతి ఒక్కరిని ఆంధ్రలోని యువతీ యువకులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు పవన్. అంతకుముందు ఆయన బీజేపీ, టీడీపీపై మరోసారి విమర్శలు చేశారు. విభజనకు ముందు పంచపక్షాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి అన్ని రాష్ట్రాలకు సాధారణంగా ఇచ్చే నిధులకి స్పెషల్ ప్యాకేజీ అనే ముసుగు తొడిగి 2 పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారా అని ప్రశ్నించారు పవన్.